కార్తీక పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకూడదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు కార్తీక పౌర్ణమి రోజున చేయవలసిన పనుల గురించే మనం మాట్లాడుకున్నాము. కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసము. అందుట్లో కార్తీక పౌర్ణమి మరింత పవిత్రమైన రోజు. అలాంటి పరమపవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు కొన్ని చేయకూడని తప్పులు ఉన్నాయి. వాటి గురించి పండితులు ఏం చెప్తున్నారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందు ఇప్పటివరకు మీరు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికత వీడియోలు ఇప్పటికే మా ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు పాత వీడియోస్ని కూడా చూడవలసిందిగా కోరుచున్నాము. కార్తీక మాసం అంటేనే ఉపవాసాలు, ప్రార్థనలు, దానాలు, దీపాలు అంటూ ఆధ్యాత్మికత మాసంగా భావిస్తాము. ఈ మాసంలో చాలామంది భక్తులు శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడి దర్శనం చేసుకుంటారు. మరికొందరు పుణ్య నదులలో మరియు సముద్రాలలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పవిత్ర కార్యాలను చేసే కార్తీక మాసంలో అది కూడా పౌర్ణమి రోజున కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. అవి ఏ పనిలో తెలుసుకుని వాటిని చేయకుండా ఉండటం ఉత్తమం. అటువంటి పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు చేయకూడని పనులు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి ఈ నెల అనగా నవంబర్ 15వ తారీఖు 2024న శుక్రవారం రోజు రావడం జరిగింది. 1. కార్తీక పౌర్ణమి రోజున నిరుపేదలు లేదా భిక్షం ఎత్తుకునేవారు గాని మీ వద్దకు వచ్చి భిక్షాటన చేసినట్లయితే వారిని ఖాళీ చేతులతో పంపించకూడదు. మీకు వీలు ఉన్నంతవరకు దానం చేసి వారిని పంపించాలి. కొన్ని సందర్భాల్లో భక్తులను పరీక్షించడానికి సాక్షాత్తు పరమశివుడే వారి రూపంలో వస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. 2. కార్తీక పౌర్ణమి రోజున వెండి వస్తువులు కాని, పాలు కాని దానం చేయకూడదు. ఇలా తెల్లటి వర్ణము కలిగిన వస్తువులను దానం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. ఆర్థిక ఇబ్బందులు పడవలసి వస్తుంది. 3. కార్తీక పౌర్ణమి రోజున ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిలోని ఏ గదిని కూడా వెలుతురు లేకుండా చీకటిలో ఉంచకూడదు. వీలైనంతవరకు దీపాలతో కాంతులు విరజల్లేలా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిలో దుమ్ము ధూళి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 4. కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా తినే ఆహారాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పౌర్ణమి రోజున కొన్ని ఆహార పదార్థాలను నిషేధించాలి అని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసము, చేపలు వంటి ఆహారాలను భుజించకూడదు. 5. కార్తీక పౌర్ణమి రోజున మద్యాన్ని సేవించకూడదు. ఇతరులను పదజాలములతో దూషించకూడదు. వీలైనంతవరకు గౌరవించడం చాలా మంచిది.